హాయ్ హలో అండి. వండర్ గార్డెన్కి వెల్కమ్. ఈరోజైతే నేను వంకాయలన్నీ హార్వెస్ట్ తీస్తున్నానండి, చూపిస్తున్నాను. ఇవి ఎక్కడంటే పైన గార్డెను మిద్దె తోట అంతా కూడాను నెక్స్ట్ సీజన్ కోసం క్లీన్ చేసుకున్నానండి. చూపిస్తాను మీకు, అది కూడా వీడియో పెడతాను. ఇవి కొంచెం నేల మీద ఖాళీ ఉంటే మెట్ల ల్యాండింగ్ పక్కన కొద్దిగా ప్లేస్ ఉంటే ఒక 10 మొక్కలేమో వేసానండి. అంటే ఈ వంకాయలు బాగా ఇష్టం అండి నాకు, అందుకని ఇవే వేసుకున్నాను. అంతే, కాస్తున్నాయండి ఇవి. మొన్న ఒక 2 డేస్ వర్షాలు పడ్డాయండి. బాగా వర్షాలు పడినప్పుడు అయితే విపరీతంగా వచ్చిందండి. ఇంత పూత వచ్చేసింది. బాగా ఇంత పూత వచ్చింది కదా, అసలు కాయలు కాస్తాయా అనుకున్నానండి. చాలా వరకు రాలిపోతాయేమో, ఎండలుగా ఉన్నాయి అనుకున్నానండి. కానీ మొత్తం పూత అంతా కూడా కాయలు వచ్చాయండి. మొత్తం అన్నీ గుత్తులు గుత్తులుగా కాసాయండి. నేల మీద కదా, కాస్త బాగానే కాసాయి. చాలా కాసాయండి. వీటికి ప్రత్యేకంగా ఏమీ ఇచ్చేదేమీ లేదండి. నేల మీద సహజంగానే దానికి బలం ఉంటుంది. పైగా మిద్దె తోటలో లిక్విడ్ మస్టర్డ్ కేక్ అవి నానబెట్టినప్పుడు ఒక బకెట్ మాత్రం తీసుకొచ్చి వీటికి వేస్తుంటానండి. వాటికి ఇచ్చినప్పుడల్లా, మిద్దె తోటలో ఎరువులు ఇచ్చినప్పుడల్లా అవి కూడా కొద్దిగా తెచ్చి కంపోస్ట్ ఇస్తుంటానండి. కొద్దిగా తెచ్చి అలా చల్లుతూ ఉంటాను. ప్రత్యేకంగా శ్రద్ధ అంటే ఏం లేదండి. మనం శ్రద్ధ తీసుకుంటే కాయవండి ఎప్పుడు కూడాను. దానికై అలా పడేస్తే కాస్తాయని నాకు అర్థమైంది. చాలా కాయలు వచ్చాయండి. గుత్తులు గుత్తులుగా కాసాయండి. బాగా కొంచెమే ఉంది నేల, ఆ కొంచెంలో పెట్టాను. ఇలా కాకుండా రకరకాల వంకాయలు ట్రై చేయవలసిందండి. నేను ఒకటే మోడల్ పెట్టాను. గుత్తి వంకాయలు కూడా చాలా బాగుంటాయండి. చాలా రకాలు ఉన్నాయి కదా వాటిలో. నెక్స్ట్ సీజన్లో అయితే నేను మడుల్లో వేస్తానండి. అవి చాలా కాసాయి కదండి. కొయ్యలేక విసుగొచ్చాయని కాసాయండి. ఒక్క 2 డేస్ వర్షం పడితే దబదబా పెరిగిపోయాయండి చెట్లు మాత్రం. ఎంతైనా న్యాచురల్గా వచ్చే వాటరే కదండి, వర్షం నీళ్ళు. కానీ సమ్మర్లో కూడా ఎక్కడ ఆగలేదండి హార్వెస్ట్లు అయితే. నాకు సమ్మర్లో కూడా కాస్తాయి కూరగాయలు అనే విషయం తెలియదండి. ఈ మడులు వేసాక మాత్రం నేను నిత్యం తీసుకుంటూనే ఉన్నాను. సరే, ఆల్టర్నేట్గా కింద వేసాను అనమాట. ఒక 10 మొక్కలు మిగిలితే వంగ మొక్కలు ఈ నేల మీద వేసానండి. సరే, అట్లా వేస్ట్ చేయడం ఎందుకు అని. యాక్చువల్గా అయితే ఇక్కడ నేను కనకాంబరాలు, ఒక గులాబీ మొక్క అవి పెట్టుకున్నానండి. నేను మిగిలాయి కదా అని ఒక 10 మొక్కలు ఇలా నాటాను అనమాట. అవి బాగా వచ్చాయండి, బాగా కాసాయి. కింద అది మొన్న గాలి వర్షం వచ్చినప్పుడు ఈ కొమ్మలన్నీ కూడాను కిందకి వాలిపోయాయండి. దానివల్ల కిందనే అట్లా ఉండిపోయాయి. ఇవి కర్రలు వేసి పైకి కట్టాలండి, టైం కుదరట్లేదు. ఇవన్నీ నేల మీద కూడాను పడి కాసేస్తున్నాయండి. గుత్తులు గుత్తులు అన్నమాట. ఈ మధ్యలో ఒక 4-5 డేస్ నేను పట్టించుకోలేదండి మొక్కల్ని. మొత్తం రెడీ అయిపోయి మనం రోజు చూస్తుంటే అవి పెరగవండి. వాటికి వదిలేసి ఒక 4-5 డేస్ తర్వాత వెళ్తే మనకి బాగుంటుంది అనమాట. ఎగ్జైటింగ్గా ఉంటుంది. రెడీ అయిపోయి ఉంటాయి అన్నమాట అవన్నీ. చాలా అండి, గుత్తులు గుత్తులుగా అట్లా వచ్చాయి. కొంచెం పెద్దవి అయినవి మాత్రమే కోసుకుంటున్నానండి నేను. కొద్దిగా చిన్నగా ఉన్నాయి, మీడియంగా ఉన్నాయి. నెక్స్ట్ టైం మనకి యూజ్ అవుతాయి కదా. ఒకేసారి హార్వెస్ట్ చేస్తే ఒకేసారి అయిపోతాయండి. చుట్టుపక్కల వాళ్ళకి ఇస్తుంటానండి, చాలా కూరగాయలు వస్తాయి. ఇదేంటంటే మిద్దె తోట మళ్ళీ రీస్టార్ట్ చేసేలోపు టైంపాస్ అండి ఇవన్నీ కూడా. కొంచెం తెల్లగా వచ్చినాయి కోసేయచ్చు అనుకుంటా అండి.
కదా రెడీ అయిపోతాయి. ఇంకా అలా వదిలేస్తే కొంచెం ముదిరిపోతాయండి. ముదిరిపోయినా ఏమి వేస్ట్ అవ్వవు మనకి. చక్కగా చట్నీ చేసుకోవడానికి పనికొస్తాయి. అసలు వీటిని వండితే భలే అలా నూనెలో వేయగానే కొంచెం నూనె వేస్తే భలే మగ్గిపోతాయండి. ఒక 2 కేజీస్ వరకు ఇంచుమించుగా వచ్చాయండి. చాలా బాగా వచ్చాయి. ఇవి మొక్కలు పెట్టినప్పుడే నేను అవన్నీ పించింగ్ చేసేసానండి. చేసేస్తే ఏమైందంటే అవన్నీ మళ్ళీ కొమ్మలు వచ్చాయి. మళ్ళీ ఆ చిగురులు తుంపేస్తే మళ్ళీ అలా కొమ్మలు వచ్చాయి. అలా స్ప్రెడ్ అయ్యి కొంచెం బుషీగా తయారైందండి. దానివల్ల మనకేంటంటే హార్వెస్ట్ ఎక్కువ వస్తుంది. ఎక్కువ కొమ్మలు వస్తే ఎక్కువ పూత వచ్చి ఎక్కువ హార్వెస్ట్ వస్తుంది. ఎక్కువ తీసుకోగలుగుతామండి మనం. ఒకటే అలా వదిలేసాం అనుకోండి, ఏ చెట్టు అయినా కూడాను పైకి అలా ఒక్క కొమ్మతోటే పెరిగిపోతుంది. దాన్నే మనం ఆ చిగుర్లు గిల్లేస్తూ ఉంటే బంచెస్ వస్తుంటాయి. నాకైతే విసుగు వచ్చేసిందండి. కొయ్యలేక నేను మా ఫ్రెండ్కి చెప్పాను, ఆ కొంచెం హార్వెస్ట్ చేయండి కాస్తంత అని. ఆవిడ ఇంకా టపా కోసారనమాట ఇవన్నీ కూడాను. ఒక 10 మొక్కలే ఉంటాయండి బహుశా, అంతే. 10 అవి కూడా మిగిలాయని అలా పెట్టాను సరదాగా. వీటికే క్రాప్ ఎక్కువ వచ్చింది. కొయ్యలు ఎన్నెన్ని వచ్చాయండి. విసుగు వచ్చాయన్నీ వచ్చాయి. మట్టి కదండి, కొత్త మట్టి వేశాను. ఎరువులు కూడా పైన ఇచ్చినప్పుడల్లా మిద్దె తోటలో ఇస్తుంటాను. ఎక్కువగా మస్టర్డ్ కేకు, గ్రౌండ్ నట్ కేకు వాడుతుంటానండి. ఎన్ని వచ్చాయో చూసారా, 2 కేజీస్ పైనే ఉన్నాయండి. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.